ఏఐ ఉపయోగించి నవచేతని యాప్ని ఏ విధంగా అంగన్వాడీ వర్కర్లు స్క్రీనింగ్ చేస్తారన్న విషయాన్ని 0 to 6 months పిల్లల తల్లులకు అవగాహన కల్పించడం, వారు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసు తగ్గట్లుగా మైండ్ స్టోన్స్ చేరుకున్నారో లేదో అన్న విషయాన్ని గుర్తించడం జరుగుతుందని ఐసిడిఎస్ పీడీ లక్ష్మి పేర్కొన్నారు. జగన్నాథపురం సెక్టర్ 1 గోలీలపేట కమ్యూనిటీ హాల్ నందు నవచేతన యాప్పై 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓఏ జ్యోతి అధ్యక్షతన పీడీసీహెచ్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ ఏఐ ఉపయోగించి నవచేతన యాప్ని ఏ విధంగా అంగన్వాడీ వర్కర్లు స్క్రీనింగ్ చేస్తారు అన్న విషయాన్ని 0 to 6 months పిల్లల తల్లులకు అవగాహన కల్పించడం, వారు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకు మైల్ స్టోన్స్ చేరుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని గుర్తించడం జరుగుతుందని వివరించారు. దీనివల్ల లోపాలు ఏవైనా ఉంటే వాటిని ముందుగానే గుర్తించి 100% నార్మల్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ ఈ స్క్రీనింగ్ చేసిన డేటా రిపోర్టు యూహెచ్సి లేదా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కు వాళ్ళ యాప్ నందు కనిపిస్తుందని, దానిని బట్టి ఏఎన్ఎంఎస్ మెడికల్ ఆఫీసర్స్ లోపాలు ఉన్న పిల్లలకు ట్రీట్ చేయడానికి సులభతరం అవుతుందని తెలియజేశారు. ఈవో వివి అరుణశ్రీ మాట్లాడుతూ 9 బ్యాండ్స్ ఉంటాయని, వయసుకు తగ్గట్టుగా వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నూకరత్నం, సుజాత, పోస్రత్నం, రామలక్ష్మి, పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు పాల్గొన్నారు.